మరణాతా మరణాతా. ప్రభు యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనందరికీ మన రక్షకుడు, మన విమోచకుడు, మన కన్న తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనలు సదాకాలము తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి ఉన్నది. రక్తము చింతింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే వ్రాయబడినటువంటి గ్రంథము, మనందరి చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథము 2 నిబంధనల గ్రంథమై ఉంటూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథము ఎన్ని నిబంధనల గ్రంథము అంటే 2 నిబంధనల గ్రంథము. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. చెప్పండి అమ్మ. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. ఆది కాండము మొదలుకొని మలాకీ గ్రంథము వరకు పాత నిబంధన, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథము వరకు క్రొత్త నిబంధన. ఈ 2 నిబంధనలను మనం గమనించిన వారమైతే ఈ 2 నిబంధనలు కూడా రక్తము వలననే జరిగిన నిబంధనలు. ఈ 2 నిబంధనలు రక్తము వలననే జరిగిన నిబంధనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పాత నిబంధన ఎలా జరిగింది అంటే, చదవబడినటువంటి వాక్య భాగములో రక్తము లేకుండా పాప క్షమాపణ అనేది లేదు. ఏమ్మా, రక్తము లేకుండా పాప క్షమాపణ అనేది లేదు. చూడండి, ఈ వాక్యాలలో మనం గమనించిన వారమైతే తెలియచేయబడుతూ ఉన్నటువంటి ఈ మాట 22వ వచనములో, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవి. అమ్మా, పాత నిబంధనలో ఏ విధముగా శుద్ధి అనేది జరిగింది అంటే రక్తము వలననే శుద్ధి జరిగింది. రక్తము వలననే శుద్ధి జరిగింది. అయితే రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదని సామాన్యముగా మనం తెలుసుకోవచ్చు. దేవుని యొక్క వాక్య భాగాలలో చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనిస్తే 19వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని, చూడండి ఏం చేస్తూ ఉన్నాడండి మోషే గారు. వాక్య భాగములో చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ. అయ్యా, యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం నుండే కదండి. వారి ముందున్న వారి పరిస్థితి ఏంటి? వారికి పాపక్షమాపణ ఎలా కలిగింది? దేవుని యొక్క వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలో ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత
నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. ఏం చేశాడండి? ఈ రక్తాన్ని తీసుకుని గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షీకరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రోక్షణ? అర్థమైందండి? పాత నిబంధన కాలములో మోషే గారు ఆజ్ఞలను బోధించిన తరువాత ఆయన చూడండి, ఆయన నీళ్లను రక్తవర్ణము గల గొర్రెబొచ్చును హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని చిమురుస్తూ ఉన్నాడు. ఎందుకు ఇది జరగాలి అంటే దేవుని యొక్క వాక్య భాగం చెప్పబడుతున్నటువంటి మాట, అయ్యా అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేతనే శుద్ధి చేయబడెను. చూడండి, ఇది జరిగినటువంటి కార్యం ఏంటి అంటే, పాత నిబంధన కాలములో రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ అనేది లేదు. దేవుని యొక్క ఆలయములో దేవుని పని నిమిత్తం ఏ వస్తువు ప్రతిష్ఠ చేయాలి అన్నా, ఏ వస్తువు ఇది దేవునిది అని తెలియచేయాలి అన్నా, దేవుని కొరకు ఇవ్వాలి అన్నా, ఆ వస్తువు మీద ఏం చేయాలమ్మా? రక్తం చిందించబడాలి. అదే కదా జరిగింది అక్కడ. ఏం చేస్తూ ఉన్నారు? మోషే గారు, అహరోను, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గారు వధించబడినటువంటి ఎడ్ల రక్తమును, దూడల రక్తమును, ఇంకా గొర్రెపిల్లల రక్తమును, మేకల రక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి వచ్చి, పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి, అయ్యా ఇది పాపక్షమాపణ నిమిత్తమై చిందించబడిన రక్తము, ఇదిగో ఈ రక్తాన్ని, వీరి యొక్క పాపములు క్షమించబడాలి అంటే ఈ రక్తము ఏం చేయబడాలి? అతి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో చిమర్చబడాలి. అర్థమైందండి? అతి పరిశుద్ధ స్థలములో ఈ రక్తం చిమర్చబడాలి. అప్పుడే వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ఇది పాత నిబంధనలో జరిగిన రక్తముతో కూడిన నిబంధన. పాత నిబంధన కాలములో జరిగినటువంటి రక్తముతో కూడిన నిబంధన. దేవుడు చెప్పాడు, పాపము చేసినటువంటి వారు గొర్రెపిల్లను తీసుకుని పరిశుద్ధ స్థలములో వధించాలి అని చెప్పాడు. అయితే పాత నిబంధన కాలములో గొర్రెపిల్లలు అయితే చనిపోతూ ఉన్నాయి, కానీ పాపము చేసినటువంటి మానవుడు మాత్రం పశ్చాత్తాప పడడం లేదు. పాపం చేసినటువంటి మానవుడు, అయ్యో నేను చేసినది తప్పే, నేను పాపం చేయకూడదే అని అనుకోవడం లేదు. దేవుని యొక్క వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనించిన వారమైతే, ఆ తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ నిబంధన ప్రారంభమైంది. రెండవ నిబంధన దేనితో ప్రారంభమైందో తెలుసా? ఇది కూడా రక్తముతోనే చేయబడినటువంటి నిబంధన. దేనితో చేయబడిన నిబంధన? రక్తముతో చేయబడిన నిబంధన. చూడండి, పాత నిబంధనలో పాపము చేసినటువంటి వారు గొర్రె పిల్లను, మేక పిల్లను, పావురపు పిల్లను తీసుకుని వచ్చి రక్తాన్ని చిందించేవారు. ఈ రక్తము ఎప్పుడైతే చిందించబడుతుందో వారు అనుకునేటువంటి మాట, మా పాపము క్షమించబడింది. అమ్మ, ఏం చేయబడింది అంటే, గొర్రెపిల్ల వధించబడితే, గొర్రెపిల్ల రక్తం చిందిస్తే వీరి యొక్క పాపం ఏం చేయబడినట్టు? క్షమించబడినట్లు. వీరి యొక్క పాపం
క్షమించబడినట్లు. అయితే పాపం చేసినటువంటి నేను ఏం చేయాలి? మరలా పాపము చేయకుండా ఉండాలి అంటే, అమ్మా మరలా పాపం చేయకుండా ఉండాలి అంటే నా గొర్రె పిల్లను తీసుకుని వచ్చి ఇక్కడ వధించకూడదు. నేను మరలా ఏడాదికి ఒకసారి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి వధిస్తూ ఉన్నాను అంటే కారణం ఏంటో తెలుసా? పాపము చేస్తూనే ఉన్నాను కానీ పాపము నుండి తప్పుకోవడం లేదు, పాపమును విడిచిపెట్టడం లేదు, పాపమును మానుకోవడం లేదు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మీ బలులు నాకు వెక్కసమైపోయాయి. ఏమైపోయాయి? దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు పాటించమని చెబుతూ ఉన్నాడు. ఈ ఆజ్ఞల ప్రకారం జీవించండి, ఈ ఆజ్ఞల ప్రకారం నడవండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞల ప్రకారం నడవవలసినటువంటి మానవుడు దేవుని దగ్గరేమో, దేవా నీ మాట ప్రకారమే జీవిస్తానంటున్నాడు. అయితే దేవునిని విడిచి వెళ్ళిన తరువాత లోకానుసారముగా పాపములో బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యం. మత్తయి సువార్త, ఇది నా రక్తము అనగా, వినండి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నిబంధన రక్తము. అర్థం చేసుకోండి, దేవుని యొక్క వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, అయ్యా పాత నిబంధనలో ఉన్న రక్తము కోళ్ళ యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు రక్తం. కానీ క్రొత్త నిబంధనలో మీ అందరి పాపముల నిమిత్తమై చిందించబడుతూ ఉన్నటువంటి రక్తము ఎవరిదో తెలుసా? నాది. దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట, ఇది నా రక్తము, ఇది నా రక్తము. ఎందుకు ఈ రక్తము అంటే, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఏ నిబంధన తెలుసా? ఇది క్రొత్త నిబంధన రక్తము. అనేకుల కొరకు, కేవలం మన కొరకే కాదు, కేవలం విశ్వాసుల కొరకే కాదు, కేవలం నమ్మిన వారి కొరకే కాదు, ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు చిందించబడినటువంటి రక్తము ఏదో తెలుసా? యేసయ్య. చెప్పండి, ఏ రక్తం అండి? యేసయ్య రక్తం. వాక్య భాగాలలో మనం గమనిస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. అమ్మా, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్నా. చూడండి, ఆ మాటలను మనం గమనించిన వారమైతే అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనిస్తే నేటి దినాన వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా ఇది 2వ నిబంధన రక్తం. ప్రతి మానవుడు కూడా, సర్వ మానవాళి కూడా ఈ రక్తములో కడగబడాలి. ఈ రక్తము ఎవరి మీదైతే ప్రోక్షీకరించబడుతుందో వారు శుద్ధి చేయబడతారు. అర్థమైందండి? పాత నిబంధనలో రక్తము వేటి మీదైతే పడుతుందో, వేటి మీదైతే చిమర్చబడుతుందో అప్పుడే ఏం చేయబడేది? ఆ వస్తువు పవిత్రపరచబడేది, పరిశుద్ధపరచబడేది. అది దేవునికి అంగీకారముగా దేవుని పని కొరకు వాడబడేవారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన కూడా జరుగుతూ ఉన్నది ఏంటో తెలుసా?
ఇదే జరుగుతూ ఉంది. కానీ అక్కడేమో పశువుల రక్తం ఉంది, కానీ ఇక్కడ పశువుల రక్తము కాదు, ఎడ్ల యొక్క రక్తము కాదు. సర్వ మానవాళి కొరకు సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దైవ మానవుడు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి చిందించిన రక్తము దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్తలో కూడా ఇదే మాట వ్రాయబడింది. 22వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిస్తే, భోజనమైన తరువాత ఆయన గిన్నెయు ఎత్తుకొని, చూడండి, ఇది మీ కొరకు చిందించబడుచున్న, చాలండి, ఇది మీ కొరకు. అమ్మా, ఎవరి కొరకు అమ్మా చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించింది ఎవరి కొరకు తెలుసా? మన కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? మన కొరకు. పాపులమైనటువంటి మనము పవిత్రపరచబడాలని, పరిశుద్ధపరచబడాలని, మనము పరమునకు చేర్చబడాలని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తమై రక్తమును చిందించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవే. అయ్యా, ఇది ఆయన రక్తము, ఇది నిబంధన రక్తము, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము. వాక్య భాగాలలో మనం గమనిస్తే హెబ్రీ పత్రికలో మనం చూసాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఎడ్ల యొక్కయు రక్తమును వారి మీద, చూడండి, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటకు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని యొక్క వాక్యం నేటి దినాన మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. వాక్య భాగములో గమనించిన వారమైతే ఈ వాక్యం చెబుతూ ఉంది, అయ్యా, 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఏదైనా పవిత్రపరచబడాలి అంటే, పరిశుద్ధపరచబడాలి అంటే రక్తము చిమర్చబడాలి. చూడండి, రక్తము చిమర్చబడినప్పుడే ఆ వస్తువు, ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు, పవిత్రపరచబడతాడు. అలాగుననే క్రొత్త నిబంధనలో మనం గమనించిన వారమైతే క్రొత్త నిబంధనలో కూడా ఇదే. క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి పవిత్రపరచబడాలి అంటే యేసు రక్తములో వారి పాపములను వారు శుద్ధీకరించుకోవాలి. యేసు రక్తములో వారి పాపములను వారు ఒప్పుకోవాలి. యేసయ్య నామములో ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారిని ప్రభువు శుద్ధి చేసేవారై ఉన్నారు. ఇది క్రొత్త నిబంధన. దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే, చూడండి, పాత నిబంధనలో పస్కా పశువును తినుటకు కలిగినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఎలాగ తినాలి, ఏంటి అనేది మనం గమనించిన వారమైతే, అమ్మా, మీ అందరికీ తెలుసు, పాత నిబంధనలో పస్కా పశువు ఎలా తినాలి, ఎలా తినాలండి? ఎక్కడుంది మాటలు? నిర్గమకాండములో 12వ అధ్యాయాన్ని మనం చూస్తే, చూడండి, గమనించండి, 3వ వచనం. చాలండి అమ్మా, వినండి. ఇంటికి ఒకటి తీసుకోవాలి. చూడండి, పాత నిబంధనలో పస్కా పశువు అయినా
గొర్రె పిల్లను తినుటకు కలిగిన విధులు. గొర్రె పిల్లను తినుటకు గల విధులు ఎలా ఉన్నాయి? దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనందరం ఉన్నాం, అనేక కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఈ అందరికీ ఒక గొర్రె పిల్లను తీసుకుని వధిస్తే సరిపోదు. ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి వధిస్తే సరిపోదు. ఏం చేయాలటండి? మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల. వినండి, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల. అందరికీ కలిపి ఒకటి కాదు, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల లేదా ఒక మేక పిల్ల అయినను తీసుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులు వారు పస్కా పండుగను ఆచరించే విధానం. ఈ పస్కా పండుగను వీరు ఆచరిస్తేనే వీరు రక్షించబడతారు, వీరు మరణము నుండి తప్పించబడతారు, వీరు కానానుకు చేరేవారై ఉంటారు. అమ్మా, అర్థమవుతుందా? మరణ దూత వీరిలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఈ పస్కా పండుగను ఆచరించాలి. అర్థమైందండి? మరణ దూత వీరి గుడారాలలోనికి కాళ్ళు మోపకుండా ఉండాలి అంటే వీరు పస్కా పండుగను ఆచరించాలి. దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రతి ఒక్కరూ ఈ మాటను శ్రద్ధగా వినాలి. ఏంటి ఈ మాట అంటే, ఎవరైతే ఈ పండుగని ఆచరించాలనుకుంటూ ఉన్నారో, ఎవరు దేవుని మాట వింటారో, ఎవరు దేవుని మాట వినరో అనేది తేలే సమయము కూడా ఇదే. ఏమండి, దేవుని మాట వినేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి ఇంటిలో గొర్రె పిల్ల ఉంటుంది. ఏముంటుంది అమ్మ? అంతే కదా. మోషే గారు చెబుతూ ఉన్నాడు. మోషే గారు ఏమని చెబుతున్నారో తెలుసా? 9 తెగుళ్ళు అయిపోయాయి, 10వ తెగులు వస్తూ ఉంది. 10వ తెగులు ఏంటి? ప్రథమ పుత్రుని యొక్క మరణం. మోషే గారు చెబుతూ ఉన్నారు, మీరందరూ కూడా గొర్రె పిల్లను వధించి హిస్సోపు కొమ్మును తీసుకుని మీ గడప కమ్ములకు నిలువుగా అడ్డుగా ఏం రాయండి? రక్తమును రాయండి. అర్థమైందండి? మోషే గారు చెప్పిన మాట ఏం చెప్పాడండి అమ్మా? ఏం చెప్పాడు? చూడండి, ఈ యొక్క తెగులు కేవలం ఐగుప్తీయులకు మాత్రమే కాదు, ఈ తెగులు ఇశ్రాయేలీయులకును ఐగుప్తీయులకును. అయితే ఇశ్రాయేలీయులు రక్షించబడాలి అంటే వారు చేయవలసినటువంటి పని, వారు ఏం చేయాలి? అందరూ ప్రతి ఇంటి వారు ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకోవాలి. దాని యొక్క రక్తమును వారి యొక్క గడప కొమ్ములకు పూసుకోవాలి. ఎప్పుడైతే ఈ గడప కొమ్ములకు ఈ రక్తము ఉంటుందో మరణ దూత వారి గృహమును దాటి వెళుతుంది. అర్థం చేసుకోండి దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులలో దేవుని మాట వినని వారు ఎవరైనా ఉంటే నేటి దినాన మరణిస్తారో. అర్థమైందా? దేవుని మాట వినని వారు ఎవరైనా ఉంటే, మోషే చెప్పే మాట మేమెందుకు వినాలి, మోషే మాటలు మేము ఎందుకు లెక్క చేయాలి, మోషే చెబితే మేము గొర్రె పిల్లను వధించాలా అని అనుకునేవారు ఎవరైనా ఉంటే ఏమైపోతారో తెలుసా? నేటి దినాన వారి ఇంటిలో మరణ ఘోష వినబడుతుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆనాటి కాలములో పస్కా పండుగని ఆచరించేటువంటి విధానము, అయ్యా దేవుని మాట వినే ప్రతి ఒక్కరూ కూడా వారు వారి వారి మందలలో నుండి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి సమకూర్చుకుంటారు. గొర్రె పిల్లను తీసుకుని వచ్చి సమకూర్చుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని మాటను వినేవారు. ఇక్కడ జరుగుతూ ఉన్నది కూడా అదే. ఇప్పుడు ఇంటికి ఒకటి అయితే
ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. కానీ నేటి దినాన క్రొత్త నిబంధన కాలంలో ఇంటికి ఒక గొర్రె పిల్ల లేదు. ఉందా? కుటుంబానికి ఒక గొర్రె పిల్ల ఉందా? లేదా ఒక మందకి, ఒక ఊరికి ఒక గొర్రె పిల్ల ఉందా? లేదు. సర్వమానవాళికి, ఈ విశ్వమంతటికి, ఈ విశ్వమానవాళి అంతయు కూడా ఒకే కుటుంబము కనుక ఒకే గొర్రె పిల్ల. ఏమండి? ఈ విశ్వమానవాళి అంతటికి ఒకే గొర్రె పిల్ల. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 7వ వాక్యములో మనం గమనిస్తే, మీరు చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు, చూడండి ఎవరండి? క్రీస్తు అను మన పస్కా పశువు ఏం చేయబడ్డాడు? చెప్పండి అమ్మా, ఏం చేయబడ్డాడండి? వధించబడ్డాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట. అయ్యా, ఒకప్పుడు గొర్రె పిల్లను వధించేవారు, కానీ ఇప్పుడు మనందరి పాపముల నిమిత్తమై, సర్వమానవాళి పాపము నిమిత్తమై వధించబడినటువంటి ఒక్క గొర్రె పిల్ల ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, రెండవదిగా నిర్గమాకాండ గ్రంథములో 12వ అధ్యాయము 6వ వచనాల్లో మనం చూస్తే, నిర్దోషమైన ఏడాది మగపిల్ల. అమ్మా చూడండి, గొర్రె పిల్ల అంటే ఏ గొర్రె పిల్లను పడితే దానిని తీసుకుని వధించకూడదు. పస్కా పండుగకు దానిని సిద్ధము చేయకూడదు. ఏం చెబుతూ ఉన్నాడండి నిబంధన? ఈ గొర్రె పిల్లలో ఏ దోషమును ఉండకూడదు. నిర్దోషమైన ఏడాది మగ పిల్ల. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా ఏ దోషమును ఉండకూడదు. ఏ దోషమును ఆయనలో ఉండకూడదు. ఏ పాపమును ఆయనలో ఉండకూడదు. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభు వారే అంటున్నారు కదా, యోహాను సువార్తలో 8వ అధ్యాయము 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఏమండి? గొర్రెపిల్ల ఎన్నో మందలో ఎన్నో గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలన్నీ దేవుని వధకు సిద్ధమేనా అంటే కాదు. అమ్మా, దేవుడు చెబుతూ ఉన్నాడు నిబంధన. అయ్యా, పాత నిబంధనలో పస్కా పండుగని ఆచరించేవారు ఏ విధంగా ఆచరించేవారు అంటే, కుటుంబానికి ఒక గొర్రె పిల్లను తీసుకునేవారు. ఈ గొర్రె పిల్ల ఎలా ఉండాలి అంటే మగదై ఉండాలి. అంతేకాకుండా ఏడాది మగ గొర్రె పిల్లై ఉండాలి. నిర్దోషమైన గొర్రె పిల్లై. చెప్పండి, ఎలా ఉండాలట? నిర్దోషమైన గొర్రె పిల్లై ఉండాలి. అయితే క్రొత్త నిబంధనలో ఏం జరిగింది? క్రొత్త నిబంధనలో జరిగింది కూడా ఇదే. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అయితే ఆయన చూడండి, ఆయన నిర్దోషమైనటువంటి వ్యక్తి. నిర్దోషమైనటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో మనం చూస్తే, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అవండి, పాపం చేస్తూ ఉన్నటువంటి నేను, అమ్మా పాపం చేయొద్దు అని చెప్తే మీరు వింటారా? నేను తప్పు చేస్తూ, నేను పాపం చేస్తూ, నేను చెడు నడతలు నడుస్తూ
నేను ఈ లోకములో తిరుగుతూ అమ్మా ఈ లోకములో తిరగొద్దు, పాపం చేయొద్దు, తప్పిదములు చేయొద్దు అని నేను చెబుతూ ఉంటే మీరు వింటారా? వినరా? వినరు. కానీ పాపము లేని పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు మనం చూడాలి. లోకములో మనుషుల వైపు కాదు, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆయనలో ఏ పాపమును లేదు, ఏ దోషమును లేదు, ఏ కపటమును లేదు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఆయన అడుగుతూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? మూడవదిగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యములో మీరు చూడండి, సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మే మీదను చల్లి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే గొర్రెపిల్ల రక్తము ఇండ్ల ద్వార బంధములకు పూసి సంహార దూత నుండి కాపాడబడినారు. అమ్మా, ఏం చేయబడ్డారండి వారు? అమ్మ మీరందరూ చెప్పాలి. ఇది ఎన్నవ తెగులు? ఇది ఐగుప్తు దేశములో సంభవించిన ఎన్నవ తెగులండి? చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి. ఎన్నవ తెగులు? 10వ తెగులు. ఏంటి 10వ తెగులు? ఏంటండి 10వ తెగులు? ప్రథమ పుత్రుని మరణం. ఐగుప్తు దేశములో ఎవరికి మొదటి కుమారుడు ఉంటాడో వారందరూ కూడా ఏమైపోవాలి? ఇది తెగులు. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, గొర్రెపిల్ల రక్తము ఇండ్ల ద్వారబంధములకు పూసి సంహార దూత నుండి కాపాడబడినారు. అలాగుననే నేడు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా పాపక్షమాపణ పొంది, క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ పొంది ఇక్కడ మరణము లేకుండా 7 ఏండ్ల శ్రమల నుండి తప్పించబడి పరలోకమునకు వెళ్ళేవారు ఎవరయ్యా అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారము. అమ్మా, 7 ఏండ్ల శ్రమలో, ఈ 7 ఏండ్ల శ్రమలలో తప్పించబడాలి అంటే, ఈ 7 ఏండ్ల శ్రమలను తప్పించబడి పరలోకమునకు నీవు వెళ్ళాలి అంటే ఏ రక్తములో కడగబడాలి? క్రీస్తు రక్తములో కడగబడాలి. చూడండి, వాక్య భాగంలో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటల్లో నేటి దినాన ప్రభు సంస్కార విందును అందుకొనుటకు మనం వస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఈ విందు శ్రమల నుండి మనం తప్పించబడాలి అంటే, అమ్మా, పస్కా పండుగని వారు ఆచరించేవారు. ఎందుకు? దేవుని మీద విశ్వాసముతో ఆచరించారు. మనం కూడా దేవుని మీద నమ్మకముతో, వినయ విధేయతలతో, భయభక్తులతో ఈ యొక్క క్రమాన్ని ఆచరించాలి. రెండవదిగా వారు గొర్రెపిల్లను సిద్ధం చేసుకున్నారు. మీరు సిద్ధపడ్డారా? ఏమండి, మీరు సిద్ధపడ్డారా? మూడవదిగా సాయంకాలం అయినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? గొర్రె పిల్లను వధించి వారి యొక్క గడప కమ్ములకును పై కమ్మికిని ఈ యొక్క గొర్రె పిల్ల రక్తమును పూసి మరణ దూత, సంహార దూత నుండి వారు తప్పించబడ్డారు. అయితే అమ్మా, ఎవడిని మిరింగుదునా అని గర్జించు సింహము వలె నేటి దినాల్లో ఏ టైంలో ఏ విధమైనటువంటి విపత్తులు జరుగుతాయో, ఆటంకాలు జరుగుతాయో, అమ్మా ఏ విధమైనటువంటివి ప్రమాదాలు జరుగుతాయో ఎరుగునటువంటి వారముగా మనం ఉంటున్నాం. అయితే
అయితే వారిని కాపాడేది ఆ యొక్క గడప కమ్ములకు పూసిన రక్తం అయితే, నేటి దినాన మనలను కాపాడేది ఏదో తెలుసా? మనం అందుకునే ప్రభు శరీర రక్తము. అర్థమైందండి? వారిని కాపాడుతూ ఉంది, సంహార దూత నుండి వారిని తప్పిస్తూ ఉంది. ఏంటో తెలుసా? గొర్రెపిల్ల రక్తము. అయితే నేటి దినాన మనల్ని తప్పించేది ఏంటి? చూడండి, ప్రభు శరీర రక్తములే మనల్ని పరమునకు చేర్చేవిగా ఉన్నాయి. మనల్ని పరమునకు చేర్చి పాప క్షమాపణను కలిగించి 7 ఏళ్ల శ్రమల నుండి తప్పించేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటల్లో, అయ్యా, ఈ లోకములో అపవాదికి మీరు చిక్కబడకుండా ఉండాలి అంటే, మీరు 7 ఏళ్ల శ్రమలలో విడవబడకుండా ఉండాలి అంటే, ప్రభు ఇచ్చే శరీర రక్తాలను మీరు అందుకోవాలి. చూడండి, ఇంకా మనం గమనించిన వారమైతే నిర్గమాకాండములో 4వదిగా 12వ అధ్యాయములోని 8వ వచనములో, ఆ రాత్రియే పొంగని రొట్టెలను తినవలెను చేదు కూరలతో. చూడండి అమ్మా, ఎలాగ తినాలట? విన్నారా ఈ మాట? అయ్యా, ఆ రాత్రే ఏం చేయండి? ఆ రాత్రి అగ్నితో కాల్చి చేదు కూరలతో మీరు తినాలి. ఏమండి, గొర్రెపిల్ల బాగుంది, గొర్రెపిల్ల బాగుంది, మంచిగా తింటారు. కానీ దేవుడు చెబుతూ ఉన్నటువంటి కండిషన్ ఏంటో తెలుసా? అంటే నేటి దినాలలో కూడా ప్రభు సంస్కారం, ప్రభు ఇచ్చేటువంటి ప్రభు వల్ల కొంతమందికి చేదుగా ఉంటుంది. అవండి, కొంతమందికి చేదుగా ఉంటుంది. కొంతమందికి చేదుగా ఉండి ఈ యొక్క సంస్కార విందును ఏం చేయడం లేదో తెలుసా? ఆచరించడం లేదు. ఈ సంస్కార విందును ఆచరించడం లేదు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుని మాట వినేవారు, దేవుని యొక్క సన్నిధానములో ఆజ్ఞలను పాటించేవారు, సన్నిధానములో వాక్యానుసారముగా నడిచేవారు అందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? ప్రభు సంస్కార విందును అందుకుంటారు. అర్థమైందండి? దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట, అయ్యా, ఈ రాత్రి ఈ యొక్క గొర్రె పిల్లను వధించారు కదా, వధించబడినటువంటి ఈ గొర్రె పిల్లను కాల్చి చేదు కూరలతో దానిని మీరు భుజించండి. ఇప్పుడు మనకు కూడా నేటి దినాన ప్రభువారు సంస్కార విందును ఇస్తూ ఉన్నాడు. ఈ సంస్కార విందును ఇస్తూ ఉన్నప్పుడు చేదుకరమైనటువంటి మాటలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఎవడునో దీనిని అయోగ్యముగా అందుకోవద్దు. మీరు అయోగ్యముగా అందుకుంటే అనేకులు ఏ విధంగా ఉన్నారు? అనేకులు అనారోగ్యవంతులుగా మారారు, అనేకులు నిద్రిస్తూ ఉన్నారు. చూడండి, ఇవన్నీ ఎలాగా ఉన్నాయి? ప్రభు యొక్క సంస్కార విందును అయోగ్యముగా అందుకుంటే మనం ఏం చేయబడతామో తెలుసా? ఏమండి, బలహీనులముగా, రోగులముగా ఉంటాం. దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాటల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 11వ వచనాన్ని, నిర్గమాకాండం 12వ అధ్యాయం  చాలండి అమ్మా. తినవలసిన విధానాన్ని దేవుడు చెప్పాడు కదా అమ్మ. ఎలాగ తినాలట చెప్పండి అమ్మ, ఎలాగ తినాలి? మనకు ఎవరైనా చక్కగా ఏదైనా మంచి బిర్యానీ చేసి పెట్టారనుకోండి,
నడుముని లూజ్ చేసుకుంటామా కట్టుకుంటామా? ఏమ్మా, నడుము లూజ్ చేసుకుంటారా కట్టుకుంటారా? ఇక్కడేమో ఏం చేయాలట? నడుముని కట్టుకొని చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటను మనం గమనించిన వారమైతే, మీ చెప్పులు తొడుక్కొని, చెప్పులు తొడుక్కోమంటే తొడుక్కుంటాం, బయట ఎక్కడైనా నిలుచుకొని తినమంటే చెప్పులు కాళ్ళకే ఉంటాయి, చక్కగా తింటాం, బాగుంది. ఈ పని అయితే చేయగలం. నడుము కట్టుకొని తినాలంటేనే కొంచెం కష్టం. ఇంకా చూడండి ఏం చేయాలంటే ఇప్పుడు మరలా అంటే ఒక క్రమాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనకు తినడం వచ్చు, గొర్రెపిల్లను ఎలాగ తినాలో మనకు తెలుసు, గొర్రెపిల్లను ఎలా తినాలో మనకు తెలుసు. అయితే దేవుడు చెప్పినటువంటి విధములో త్వరపడుతూ తినాలట. నడుమునకు కట్టుకుని, చేతిలో కర్రను పట్టుకుని, చెప్పులను తొడుక్కుని త్వరపడుచు. చూడండి ఆ మాటను మనం గమనిస్తే, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు, ఇది పస్కా బలి. అయితే ఇది పాత నిబంధనలో పస్కా పశువును తిను విధానం. మరి క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క శరీరమే పస్కా విందు, ప్రభు యొక్క రక్తమే, ఆయన రక్తమే మనకు ఈ యొక్క గొర్రెపిల్ల రక్తం. అయితే ఈ విందుని ఆచరించడం ఎలాగండి అమ్మా? పాత నిబంధనలో ఏమో దాన్ని ఎలాగా తినాలో, దాని విధి విధానం ఏంటో తెలియచేశాడు. మరి క్రొత్త నిబంధనలో ఎలాగ తింటారండి? ఇక్కడ గొర్రెపిల్ల లేదు, నడుమునకు దట్టి లేదు, చేతిలో కర్ర లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, ఇవి ఏమీ కూడా లేవు. కానీ ఏం చేయమంటున్నాడో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయము 26వ వచనం. చూడండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏమండి, ఏం చేస్తారు మీరు? అమ్మా, మీరు రొట్టెను ద్రాక్ష రసాన్ని అందుకుంటున్నారు, ఎందుకు? ఏమమ్మా, ఎందుకండి? ఎందుకు అందుకుంటున్నారు? ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి? మీరు రొట్టెను తిని త్రాగునప్పుడెల్లా, ఎప్పుడు వరకటండి ఇది? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును. ఏమండి, ఏం చేస్తున్నారండి చెప్పాలి? ఏమ్మా, ఈ శరీర రక్తములు ఎందుకు? యేసయ్య నా కొరకే చనిపోయాడు, నా పాపములను క్షమించుటకు ఆయన మరణించాడు. అదిగో అందుకే ఆయన మరణానికి గుర్తుగా నేను ఈ కార్యాన్ని చేస్తున్నా. కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఏమండి ఎలాగ తినకూడదో తెలుసా దీనిని? చూడండి, అక్కడ ఉన్నటువంటి వారు ఎలాగ తినాలో దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మనం ఎలాగ తినాలో దేవుడు చెబుతున్నాడు. వినండి, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. ఏమైపోతాడట? చూడండి, దేనిని బట్టి? కేవలం
ఎవరైతే అయోగ్యముగా ఈ యొక్క శరీర రక్తములను భుజిస్తారో దానిని బట్టి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేసుకోవాలండి? అమ్మ వినాలి. ఏం చేయాలట? ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని. అర్థమైందా? ఎలా తినకూడదు చెబుతూ ఉన్నాడు, ఎలా తినాలో చెబుతూ ఉన్నాడు, ఎందుకు తినాలో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన రక్తాన్ని దేవదేవుడు మన కొరకే అందించాడండి. పాత నిబంధనలో వారు పస్కాని ఆచరించారు. నేటి దినాన మనం కూడా పస్కాను ఆచరిస్తాం.